కొద్ది నెలల క్రితం నాకు ఒంట్లో బాలేదండి. చాలా సీరియస్ అయిపోయింది. హిమోగ్లోబిన్ లెవెల్స్ పడిపోయినాయన్నమాట. ట్రీట్మెంట్ అవుతూ ఉన్నా కూడా ఆ నెలలోనే ఖచ్చితంగా నేను డెసిషన్ తీసుకొని సర్జరీ చేయించుకోవాల్సిన పరిస్థితి. చేతిలో చిల్లిగవ్వలేదు. అంటే డబ్బులు ఉంటాయి. కానీ పిల్లల అవసరాలు, ఫ్యామిలీ అవసరాలు, నెక్స్ట్ ఈఎంఐలు, పైగా నెలలో 22వ తేదీ అండి నేను డెసిషన్ తీసుకున్న రోజు. కాబట్టి కొద్దిగా భయపడ్డాను. కానీ నేను చేసిన ఒక చిన్న పొదుపు ఆ రోజు నాకు చాలా బాగా ఉపయోగపడింది. యాక్చువల్‌గా ఇది ఒక రోజులోనో, ఒక నెలలోనో వచ్చేయలేదండి. దీన్ని ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటారు. చాలా పెద్ద వర్డ్‌లా అనిపిస్తుంది కదండీ! చాలామందికి మన దగ్గర డబ్బు లేదు. మనకెందుకిది? మనం ఏమైనా సంపాదిస్తున్నామా? మన ఇంట్లో ఉండేవాళ్ళం. వాళ్ళేదో తెస్తారు. మనం ఖర్చు పెడతాము. అంతా వాళ్ళే చూసుకుంటారు. అసలు డబ్బంటే అదేదో పాపం. నిజమేంటంటే డబ్బు ఉన్న వాళ్ళకంటే డబ్బు లేని వాళ్ళకే ఫైనాన్షియల్ ప్లానింగ్ అవసరమండి. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు నా అభిప్రాయం సరైనదే అని అనిపిస్తుంది. సమస్య డబ్బు కాదు, మన ఆలోచన అన్న విషయం కూడా క్లారిటీగా తెలుస్తుందండి. ఇంకెందుకు ఆలస్యం, వెల్కమ్ టు శైలూస్ మనసున మనసు. అండి, ఒక్కసారి నిజాయితీగా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఈ నెల జీతం కొద్దిగా లేట్గా వచ్చింది. పిల్లల ఫీజులు పెరుగుతున్నాయి. సడన్గా ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చింది. మన ఇంట్లో ఎవరైతే ఎర్న్ చేస్తున్నారో వాళ్ళకే ఒక ఆరోగ్య సమస్య వచ్చి జాబ్కి వెళ్ళలేకపోయారు. లేదా భార్యాభర్తల మధ్య ఏదో డిస్ప్యూట్ వచ్చి అమౌంట్కి ఇబ్బంది పడుతున్నారు. ఆలోచించడానికే భయంగా ఉంది కదండి. డబ్బు విషయంలో ప్లానింగ్ లేకపోవటం వల్ల వచ్చే భయం అండి ఇదంతా కూడాను. జనరల్గా మనకుండే అపోహలు ఏంటంటే డబ్బున్న వాళ్ళే ఫైనాన్షియల్ ప్లానింగ్ చేయాలి, పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ల గురించి ఆలోచించాలి, షేర్ మార్కెట్ గురించి ఆలోచించాలి, సంపాదించే వాళ్ళే ఆలోచించాలి. అండ్ డబ్బు అనగానే ఇది మగవాళ్ళ వ్యవహారం, మనకెందుకు. కానీ నిజం ఏంటంటే మన ఇంట్లో డబ్బులు ఎంత ఖర్చు అవుతున్నాయి, ఎటు పోతున్నాయి, నెల వచ్చేసరికి ఏ ఏ ఖర్చులు, పాల బిల్లు, గ్రాసరీ, వెజిటబుల్స్, నాన్ వెజ్, పిల్లల మందులు, పిల్లల ఫీజులు, కట్టాల్సిన ఈఎంఐలు, కరెంటు బిల్లు, బండి పెట్రోలు, మొబైల్ రీఛార్జ్, వైఫైలు, ఇంకా ఎన్నుంటాయో వెనకాల. వీటన్నింటి గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం మనకుందండి. మనం తలుచుకుంటే సేవ్ చెయ్యలేని పరిస్థితిలో కూడా ఒక 100 రూపాయలైనా మిగల్చగలం మనం అనుకుంటే. లేదంటే డబ్బులు లీక్ అయిపోతూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. డబ్బు ఫ్లో అయిపోతూ ఉంటుంది అనమాట, వేస్టేజ్గా. ఎక్కడ ఖర్చు ఆపాలి, ఏ ఖర్చు ముందు చేయాలి, ఏ ఖర్చు వెనకాడాలి, అనవసరమైన షాపింగ్లు, అనవసరమైన ఆర్భాటాలు, అనవసరమైన ఖర్చులు, ఇవన్నీ కూడా ఆగిపోతాయండి. కాకపోతే మీకు ఏది ఇంపార్టెంటు, ఏది అన్ఇంపార్టెంట్ అన్నది తెలియాలి. ఖచ్చితంగా చెప్తున్నానండి, ఫైనాన్షియల్ ప్లానింగు మన పని కూడా. అంటే మీరు లక్షల్లో డబ్బులు ఇన్వెస్ట్ చేయాల్సిన పని లేదు, షేర్ మార్కెట్లో పెట్టాల్సిన పని లేదు. మన దగ్గర ఉన్న డబ్బుల్ని తెలివిగా పొదుపు చేసి, ఇన్వెస్ట్ చేసి, మన ఫ్యూచర్ పట్ల భద్రతగా ఉండాలి. జీవితంలో డబ్బు పట్ల భయం లేకుండా ఉండాలి. హంగు ఆర్భాటాలు పక్కన పెట్టండి, నిలకడైన జీవితాన్ని నడపడానికి కూడా అంతో ఎంతో సేవింగ్స్ ఉండాలండి. మన దగ్గర ఉన్న డబ్బుతో మన జీవితాన్ని భయం లేకుండా నడపాలి అంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎంతో అవసరం. ఇవాల్టి రోజుల్లో తక్కువలో తక్కువ నెలకి 15,000 వస్తాయండి. ఎగ్జాంపుల్ తీసుకుంది, ఎందుకంటే మన మెయిడ్ కూడా ఆ మాత్రం సంపాదిస్తుంది, ఒక 4 ఇళ్ళలో పనిచేసుకొని. అలానే ఒక కూలీ రోజుకి 500 అయినా 15,000 అవుద్ది. ఒక సగటు మనిషి మ్యాసన్ వర్క్ చేసినా కూడా ఒక 1,000 రూపాయలు, 800, ఎలా లేదన్నా తక్కువలో తక్కువ 15,000. ఈ 15,000లోనే వాళ్ళు ప్లానింగ్ లేకపోతే నెల మధ్యలోనే డబ్బులు అయిపోతాయి. అదే ప్లానింగ్ ఉంటే నెలాఖరు వచ్చేసరికి ఒక 500 మిగిల్చడానికి వాళ్ళు ఆలోచిస్తే ఆ సంవత్సరంలో 6,000 మిగులుతాయండి. చూడటానికి చాలా చిన్న అమౌంటే, కానీ రేపు పొద్దున ఏదైనా అవసరం వస్తే అదే పెద్ద అమౌంట్ అండి. మన దగ్గర ఏమీ లేనప్పుడు ఒక రూపాయి ఉన్నా కూడా మనం ఒక మెట్టు పైన ఉంటామండి. నేనైతే ఇది ఖచ్చితంగా నమ్ముతాను. ఎంతుంటేనే హ్యాపీ, అంతుంటేనే హ్యాపీ అని లేదు. మనం భయం లేకుండా మనం నిర్ణయం తీసుకునేలాగా ఉండే ఏ మాత్రం రూపాయి అన్నా సరే మనకి పెద్ద భద్రత అండి. ఇక్కడ డబ్బు కాదండి మారాల్సింది, మనకొచ్చే డబ్బు కాదు, మన ఆలోచన మారాలి. డబ్బు పట్ల మనకుండే ఆలోచన ఖచ్చితంగా మారితే మనం పొదుపు చేస్తూ దాన్ని ఎక్కడో దగ్గర ఇన్వెస్ట్మెంట్ అంటే మళ్ళీ మీరు నమ్మకం లేని దగ్గర ప్రైవేట్గా చీటీలు అలా నేను చెప్పనండి. అది కూడా ఒక టెక్నిక్ ఉంది, అది మనం ముందు మాట్లాడుకుందాం. ముందు మీరు అమౌంట్ సేవ్ చెయ్యాలి.
డబ్బు గురించి మనం కూడా ఆలోచించాలి. డబ్బంటే కేవలం మగవాళ్ళ పనే కాదు, ఇంట్లో ఉండే మన బాధ్యత కూడా. ఏంటి డబ్బు పట్ల ప్రేమ అంటే అదేదో వెటకారంగా తీసుకోకూడదు. ఇవిడికి డబ్బు పట్ల ఇదంటే కుటుంబం ఎలా నడుస్తుందండి? మన కుటుంబం మీద ప్రేమ, మన కుటుంబం మీద బాధ్యత, ఫ్యూచర్ కోసం భద్రత. మన పిల్లలు పెద్దయ్యాక అమ్మకి ఏమీ తెలీదు, అమ్మ వంటింటి కుందేళ్ళు, అమ్మకి ఎప్పుడూ భయమే. ఇలా కాదండి, అమ్మ కూడా ఆర్థికంగా అంతో ఎంతో తెలివైనది. మనం మినిమం డబ్బులో కొద్దిగా జాగ్రత్తగా లేకపోతే మన పిల్లలు బయట వాళ్ళనే మెచ్చుకుంటారండి. ఉద్యోగం చేసే వాళ్ళని, డబ్బులు చేతిలో ఉండే వాళ్ళని. ఇదేం తప్పు కాదు. డబ్బు ప్రతి ఒక్కరికి ఇష్టమే, కాకపోతే చెప్పడానికి భయపడతారు. డబ్బు మనిషి అనుకుంటారేమో అని భయం. డబ్బు లేకపోతే ఈ పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో, మీ మాటకి ఎంత విలువ ఉంటుందో అది మీకు తెలుసు, మనందరికీ తెలుసు. సంపాదన లేకపోతే సంపాదించే మార్గం వెతకండి. కానీ ముందు ఇంట్లోకి డబ్బులు ఎక్కడ లీక్ అవుతున్నాయో, ఎక్కడ వేస్ట్ అవుతున్నాయో, ఇది మీరు ఒక పెన్ను పేపరు పట్టుకొని రాయండి. నోట్ లెక్కలు బ్రెయిన్లో కాదు, ఒక పెన్ను పేపర్ తీసుకోండి. పాలకి, నీళ్ళకి, కరెంట్కి, ఫోన్ బిల్లు, రీఛార్జ్లు, పెట్రోలు, వెజిటబుల్స్, వారంతో వీకెండ్లో ఖర్చులు, స్నాక్స్, హోటల్స్, షాపింగ్, మెడిసిన్స్, బుక్స్, పెన్స్, స్టేషనరీ. అట్లనే ఇంటికి ఎవరైనా వచ్చినా వెళ్ళినా, పూజ కోసం, ఇంకా చాలా ఖర్చులు ఉంటాయండి. అన్ని ఖర్చులే ఇవన్నీని. ఇంకా కట్టాల్సినవి ఈఎంఐలు, లోన్లు, బండి తాలూకువి ఎన్ని ఉంటాయో. మరి సేవింగ్స్ ఎక్కడా? సో సేవింగ్స్ గురించి ఇవాల్టి నుండి ఆలోచించండి. మనం జనరల్గా పోపుల డబ్బాలోనో, మంచం కిందనో, బీరువాలో ఒక పక్కనో, బియ్యం డ్రమ్ములోనో పెడతాం. కానీ దాన్ని ఇక మీదట తెలివిగా వాడండి. నెలకి ఇంత తీయలేని విధంగా ఒక 500, 100, 50 ఎంతో కొంత మళ్ళీ మీరు వెనక్కి తేలేని విధంగా సంవత్సరం వరకు, 2 ఏళ్ల వరకు, 3 ఏళ్ల వరకు అట్లా పెట్టండి. ఆ 100, 50తో మీరేమీ చేసిరు. కానీ బ్యాంక్లో ఒక సిస్టమేటిక్గా పోస్ట్ ఆఫీస్లోనో, బ్యాంక్లోనో ఎంతో కొంత వెయ్యండి. ఒకసారి వేసి చూడండి. రేపే అవసరం పడుతుంది, సంవత్సరంలో అవసరం పడుతుంది కదా. ఒక్కసారి ఆ డబ్బులు వచ్చినప్పుడు మీ మీద మీకు ఎంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుందో, మీ మీద మీకు రెస్పెక్ట్ పెరుగుద్ది. మీకున్న కొన్ని భయాలు నిజంగానే డబ్బులతో పోతాయండి, ప్రామిస్. మా వారు నాకు డబ్బులు ఎవరు, నేను ఏడ్ చేయాలంటే ఏదో ఒకటి నేర్చుకోండి, కష్టపడండి, చెయ్యండి. మీరు ₹1 ఎర్న్ చేయడానికి చూడండి. ఇది నేను మీకు తర్వాత ఇంకో వీడియోలో డీటెయిల్డ్గా చెప్తాను. సో గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్, డబ్బు సంపాదన అంటే మగవారి వ్యవహారం కాదు, సంపాదించే లేడీస్కి మాత్రమే కాదు, ఇంట్లో ఉండే మనం కూడా తలుచుకుంటే డబ్బులు సేవ్ చేయగలము, పొదుపు చేయగలము, ఇన్వెస్ట్ చేయగలము. మనకి కూడా ఫైనాన్షియల్ ప్లానింగ్ అవసరము. మనం ఆర్థికంగా బలంగా ఉంటేనే మన కుటుంబం కూడా బలంగా ఉంటుంది. కుటుంబం మీద ప్రేమ ఉండే ప్రతి గృహిణి కూడా డబ్బుల గురించి ఆలోచించాలి. ఇది నా కోరికండి. మరి ఎంతమంది నా కోరికతో ఏకీభవిస్తారో, నేను చెప్పిన డబ్బు విషయాన్ని అంగీకరిస్తారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.